కానీ బట్ రతికా మ్యాటర్లో శివాజీ గారు మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా ఉండుంటే మరీ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయేమో అనేది నా ఒపీనియన్, ఈవెన్ ఆడియన్స్ ఒపీనియన్ కూడా. అచ్చా, ఓకే. ఆ 2-3 వీక్స్ కూడా తను వచ్చి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఆ 3 వీక్స్ మీ గేమ్ కనిపించలేదు. మీరు తను చెప్పిన మాటలు పట్టుకుని ఆ పాయింట్లోనే మీరు ఒక స్ట్రక్ అయిపోయి ఉండిపోయారు ఆ మైండ్ సెట్తో. రతిక ఇలా చెప్పింది, సెకండ్ వీక్లో ఏదో జరిగింది, దాని గురించే మీరు ఆలోచిస్తూ దాని గురించే మాట్లాడుతూ మీ గేమ్ స్పాయిల్ చేసుకున్నారేమో అనిపించింది. ఐ వాజ్ దేర్ విత్ రతిక ఓన్లీ కదా. ఆ టాస్క్లో కూడా మళ్ళీ మొత్తం టాస్క్లో నేను సెకండ్ అయ్యాను. శోభ ఊడిపోయింది, శోభ అని మొత్తం అది అందరూ ఊడిపోయారు. సో అది కరెక్ట్, నేనుతో సెకండ్ అయ్యాను కదా. అంటే బిగ్ బాస్ అనే గేమ్లో టాస్క్లు ఆడితేనే సర్వే అవుతామని కాదు కదా, టాస్క్లు ఆడితేనే విన్ చేస్తారని. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్, మీ అగ్రెషన్, మీ ప్రేమ, ప్రతిదీ ఇంపార్టెంట్. నాకు సార్ చెప్పారు అది టాస్క్ కోసం, డిడ్ యూ విన్ దట్. తర్వాత కూడా నేను గెలిచాను కదా. బట్ ఎలా కనిపిస్తుంది ఆడియన్స్కి నాకు తెలియదు. బట్ ఐ వాజ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. అది బలూన్ కూడా అది చూసుకోండి, అది నేను గెలిచాను. అది టాస్క్ నేను గెలిచాను. ఐ వాజ్ గివింగ్ మై లెవెల్ బెస్ట్. ఒక్కవేళ ఇఫ్ సమ్వన్ ఈజ్ దేర్, ఓకే, ఇఫ్ సమ్వన్ ఈజ్ దేర్ ఇన్ యువర్ హోమ్, ఇట్స్ అ బిగ్ బాస్ హౌస్, ఒక్కవేళ ఇఫ్ వీఆర్ బోత్ కంఫర్టబుల్, ఇఫ్ వీఆర్ టాకింగ్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దట్, దెన్ వీఆర్ టాకింగ్ కదా. వాట్ ఈస్ రాంగ్? ఎనీథింగ్ వీఆర్ రబిష్ వీఆర్ టాకింగ్. బట్ రతిక సెకండ్ టైం హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు రతికాకి? 1 second. You said that the second week point నాకు రతిక చెప్పింది. ఆఫ్టర్ దట్ ఐ నామినేటెడ్ అమర్ నామినేట్ చేయడం కానీ అదే మైండ్ సెట్లో ఉండి ఇష్యూస్ పెట్టుకోవడం ఎందుకు ఉంది నేను చెప్తున్నా. when రతిక came 6th or 7th week, 7th weekకి వచ్చింది. ఓకే, 7th weekకి నాకు చెప్పింది అది మ్యాటర్. నేను ఎప్పుడు అది అమర్కి నామినేట్ చేశాడు ఆ విషయంలో. ఆల్మోస్ట్ 2-3 వీక్స్ నామినేషన్స్ జరిగినాయి ఆ ఇష్యూ గురించి. 10th week, 10th వీక్లో అది 2 weeks అయిపోయింది కదా. ఒకవేళ ఇఫ్ ఐ ఫాలో రతిక ఐ వుడ్ హ్యావ్ నామినేటెడ్ అమర్ ఇన్ ద నెక్స్ట్ 8th week కదా. బట్ తను వచ్చినప్పటి నుంచి ఎవరు రతికతోనే ఉన్నాడు కదా, రతికతోనే ఉన్నాడు. ఎక్కువ ఫుటేజ్ మాకు రతికతోనే కనిపిస్తుంది. ఫ్రెండ్ అయితే ఇఫ్ షీస్ బికాస్ షీ వెంట్ అవుట్, షీ సా ఎవ్రీథింగ్ వాట్ ఈస్ జరుగుతుంది ఇక్కడ. సో షీ వాస్ క్లారిఫైయింగ్ విత్ మీ. సో అది కరెక్టా ఆర్ తప్పు అని మీరు చెప్పండి నాకు. ఇఫ్ సమ్వన్ ఈస్ టాకింగ్ టు మీ, ఇఫ్ యు ఆర్ కమింగ్ టాకింగ్ టు మీ, ఇఫ్ ఐఎమ్ ఇగ్నోరింగ్, అది కరెక్టా కాదు. బట్ ఎక్కువ తనతోనే ఉంటే మాకేమనిపించింది అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడేమో, తన గేమ్ స్పాయిల్ చేసుకుంటున్నాడేమో. ఎలా ఇన్ఫ్లుయెన్స్? ప్రతి గేమ్కి నేను సెకండ్ అయ్యాను, తర్వాత అది వీక్కి నేను గెలిచాను. ఐ వాజ్ అ కంటెండర్. ఎలా అది ఎఫెక్ట్ అయ్యింది? ఎఫెక్ట్ కాదు. 10th weekకి నేను నామినేట్ చేశాను. మొత్తం అది ఫేజ్ నేను అమ్మర్కి చూశాను. దట్ హీఈస్ లైక్ సంథింగ్ ఈస్ టెలింగ్ టు సమ్వన్, ఐ కనెక్ట్ చేశాను మొత్తం పాయింట్. తర్వాత నేను చెప్పాను, అది కూడా అది క్లారిటీ వచ్చింది నాకు. సార్ చూపించారు అది. సో క్లారిటీ వచ్చింది కదా. ఒక్కవేళ నాకు కరెక్ట్ అయితే ఓన్లీ ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్.